ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా పాక్ ఉగ్రవాదుల స్థావరాల మీద భారత సైన్యం దాడి చేయడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ శ్రేణులంతా కూడా రోడ్డు మీద వచ్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే భారత సైన్యం కానీ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? మన అమాయక పౌరుల మీద వాళ్ళు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యం చూశారు. ఏదైతే ఏప్రిల్ 22 తారీఖున దాడి జరిగిందో అమాయక భారత ప్రజల మీద, దానికి ప్రతీకారంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆయన హయాంలో ఆపరేషన్ సింధూర్ అనేది అత్యంత వ్యూహాత్మకంగా పాకిస్తాన్లో ఎక్కడా కూడా సామాన్య పౌరులను చంపకుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే అత్యంత ప్రెషన్తో టార్గెట్ చేసి 30 మందిని బలిగొన్న ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్గా అన్ని దేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. దీన్ని బట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం విశ్వవ్యాప్తంగా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈరోజు ఛాతీ చర్చుకొని నరేంద్ర మోడీ గారు అలాగే భారత్ మాతాకి జై అని చెప్పేసి బోర్డర్లో పోరాడిన సైనికులందరికీ కూడా జై హో అనే నినాదాలు హోరెత్తి సాగిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్న, మీరేం చెప్తారంటే ఆపరేషన్ సింధూర్కి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ పేరు పెట్టడం, మన అమాయకులైనటువంటి మన వాళ్ళని చంపిన దాన్ని తీర్చుకోవడం ఎలా చూస్తారు? వాళ్ళు ఆపరేషన్ సింధు అని చెప్పేసి మా నరేంద్ర మోడీ గారు పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా హిందువులు అందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రజలందరూ ఆనందంతో ఉక్కిళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ని తొడమెత్తిస్తామని చెప్పేసి మా నరేంద్ర మోడీ గారు శబ్దం చేశారు. అలాగే ఈరోజు చేసి చూపించారు కూడా. నిన్న నైట్ 1 గంటకి పాకిస్తాన్లో చుచ్చుకుపోయి మా సైనికులు వాళ్ళని ధ్వంసం చేయటం, వాళ్ళ సవరాలన్నీ మేము చాలా సంతోషిస్తాం. మేమే కాదు, మాతో పాటు అన్ని దేశాలు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మ, మీరేం చెప్తారు ఈరోజు భారత సైన్యం చేసినటువంటి చర్య గురించి ఏం చెప్తారు? చెప్పండమ్మా. మాకు ఆనందంగానే ఉందండి. నరేంద్ర మోడీ చేయడం 2వ తారీఖు జరిగిన విషయంలో మేమందరం ధర్నా చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మరికొంతమంది మహిళలు ఉన్నారమ్మా, మేము ఇప్పుడు చెప్పండమ్మా, చెప్పండి. నేను ఒక మైనార్టీ మహిళ ఉండి కూడా నేను ఇది ఉగ్రవాదులని ఖండిస్తున్నానండి. ముందు అసలు ఇలాంటి చీడ పురుగుల్ని మన నరేంద్ర మోడీ గారిని తొలగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా చేయడం అది సబబం కాదు. అందరూ మనం భారతీయులం కాబట్టి భారత మాతకి జై. మరికొంతమంది ఉన్నారు. రత్నకుమారి గారు ఏం చెప్తారండి? ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ పాక్ ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయడం ఎలా చూస్తారు? ఏదైతే ఉగ్రవాదులు మొన్న కాశ్మీర్లో మన హిందువుల మీద, మన భారతీయుల మీద దాడి అయితే చేశారో దాడి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదని మన నరేంద్ర మోడీ గారు ఈరోజు అక్కడ పాక్లో ఉన్న ఉగ్రవాదుల సంస్థల స్థాయిల మీద 9 చోట్ల ఉగ్రవాదుల మీద దాడులు చేయడం అయితే జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉగ్రవాది సంస్థను అనేది నాశనం చేయాలని చూస్తున్నారు. భారతదేశం జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని ఊరుకునేది లేదని నరేంద్ర మోడీ గారు బలంగా పట్టుబట్టి ఇప్పుడు ఉగ్రవాది సంస్థని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఏం చెప్తారంటే, ఒకటి అంటే ఇప్పుడు యుద్ధం వస్తే కనుక ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేశ ప్రజలందరూ మోడీ గారికో లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ రోజు అమాయక భారత ప్రజలను చంపే ముందు మీరెళ్ళి నరేంద్ర మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వయంగా మాట్లాడారు. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించారు. ఖచ్చితంగా భారతదేశం వైపు కన్నెత్తి ఎవరైనా చూస్తే ఇదే శాస్తి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం ఒక అగ్రశక్తిగా వెలుగుతుంది అనడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఒక చారిత్రాత్మక రోజుగా మేమందరం కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. యుద్ధం ఖచ్చితంగా అనివార్యం అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యుద్ధం అనేది అనివార్యమా కాదనేది మనం చూసుకున్నట్టయితే కనుక ఇది తొందరపాటు పడి చేసే చర్య కాదు. ఎందుకంటే భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రోడ్లు కానీ ప్రజలు కానీ చాలామంది ఉన్నారు. కానీ పాకిస్తాన్ కోల్పోయేది ఏమీ లేదు ఇందులో. కాబట్టి మనం వ్యూహాత్మకంగానే వెళ్ళాలి. ఎప్పుడూ కూడా మన వ్యూహం ఏంటి అనేది చెప్పి చేయాల్సిన పని లేదు. యుద్ధం అనేది పాకిస్తాన్కి నష్టం చేకూర్చే విధంగా ఏ టైంలో చేయాలో ఖచ్చితంగా అది నరేంద్ర మోడీ గారు అలాగే దేశ నాయకత్వం, ఇంటెలిజెన్స్ వారు కలిపి తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.
ఖచ్చితంగా యుద్ధం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళంతా కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా అంటే మోడీ గారు వేస్తున్నటువంటి అడుగులు కానీ, దేశ రక్షణ రంగం కానీ వేస్తున్న అడుగులు కానీ మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? భారత్ మాతాకి జై. ఈరోజు ఏదైతే ఈ యొక్క కాశ్మీర్లో పహల్గామ్ దాడి జరిగిందో ఇది మన దేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అనేది శత్రువు లాంటిది. కానీ దాన్ని మొట్టమొదటిగా భారతదేశం నుంచి మొట్టమొదటి అడిగేసి ఈ సింధూర్ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి మొట్టమొదటి ఉగ్రవాద దాడికి అది కేవలం పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రదాడి స్థావరాలపై మాత్రమే. ఇది అందరూ ప్రపంచవ్యాప్తంగా ఆలోచించాల్సిన విషయం. ఈ యొక్క అడుగుకి మన మోదీజీ గారు ముందుకు వచ్చినందుకు వారికి భారతదేశ ప్రజల తరపున అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది అందరూ ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద కాదు దాడి చేసింది, పాకిస్తాన్లో ఉంటూ ఉగ్ర సంస్థల్ని పోషిస్తూ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న స్థావరాల మీద ఈరోజు దాడి జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం అమాయకులైన భారత పౌరుల్ని హతమార్చింది. కాబట్టి పాకిస్తాన్ మీద ఎక్కడా దాడులు చేయకుండా కేవలం భారతదేశం మీద దాడులు చేయాలని, భారతదేశం మీద దాడుల కోసం తయారు చేసిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదుల మీద మాత్రమే ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం రక్షణ రంగం దాడులు చేసిందని ఇక్కడ ఉన్నటువంటి పౌరులంతా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.